ముందుగా హెడ్లైన్స్. $3.4 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి ప్రజాపాలనకు నిదర్శనమని వెల్లడి. సబ్బండ వర్గాలను మోసం చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలను నిరాశపరిచింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆవేదన. ప్రవచనాలు తప్ప పైసలు లేవు. రాష్ట్ర బడ్జెట్ పద్ధతులపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు. తప్పులు చెప్పి తప్పించుకునే ఆలోచన అని విమర్శలు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్య విధానం తగదు. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అధికారులకు వ్యాపారులకు కలెక్టర్ దిశా నిర్దేశం. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంతో ఆనందం. మందకృష్ణ పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషం. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ ను ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ పొందుపరిచిందని మంత్రి వెల్లడించారు. బుధవారం ఉదయం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 3,04,965 కోట్లని తెలిపారు. అందులో రెవెన్యూ మూలధనం 2,26,982 కోట్లుందని అన్నారు. మూలధన వ్యయం 36,504 కోట్లని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే వృద్ధి రేటు 10.1%గా నమోదైందని అన్నారు. 2024-2025లో స్థూల ఉత్పత్తి 16,12,579 కోట్లని, తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కోట్లుగా ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సభలో ప్రస్తావించారు. శాఖల వారీగా కేటాయింపులు జరిపిన వివరాలను వెల్లడించారు. వ్యవసాయ శాఖ 24,439 కోట్లు, పశుసంవర్ధక శాఖ 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖ 5,734 కోట్లు, విద్యాశాఖకు 23,108 కోట్లు, కార్మిక శాఖకు 900 కోట్లు, పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖకు 2,862 కోట్లు, ఎస్సీ సంక్షేమం 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం 17,169 కోట్లు, బీసీ సంక్షేమం 11,405 కోట్లు, చేనేత రంగంకు 371 కోట్లు, మైనార్టీ సంక్షేమం 3,591 కోట్లు, పరిశ్రమలు 3,527 కోట్లు, ఐటీ రంగం 774 కోట్లు, విద్యుత్ రంగం 21,221 కోట్లు, వైద్య ఆరోగ్య శాఖ 12,393 కోట్లు, పురపాలక శాఖ 17,677 కోట్లు, నీటిపారుదల శాఖ 23,373 కోట్లు, రహదారులు భవనాలు శాఖ 5,907 కోట్లు, పర్యాటక రంగం 775 కోట్లు, క్రీడా రంగం 465 కోట్లు, అటవీ పర్యావరణం 1,023 కోట్లు, దేవాదాయ శాఖ 190 కోట్లు కేటాయించినట్లు 72 పేజీల బడ్జెట్ ప్రతులను మంత్రి అసెంబ్లీ సాక్షిగా చదివి వినిపించారు. బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. సంక్షేమం, అభివృద్ధిని సమపాలలో రంగరించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలనా రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ, సామాజిక, ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు. అందుకే రాజ్యాంగ నైతికతను, కాన్స్టిట్యూషనల్ మొరాలిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు. రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం. తెలంగాణ ప్రజలు మమ్మల్ని నమ్మి కట్టబెట్టిన అధికారాన్ని మేము ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టకుండా, అధికార పీఠం హోదాగా భావించకుండా ప్రజల జీవన స్థితిగతులు పెంచుతూ
మార్పు తెచ్చే విధంగా బాధ్యతగా వహిస్తూ వినమ్రంగా ప్రజలకు నిత్యం జవాబుదారీతనంతో ఉంటూ విస్తృత ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పాలన సాగిస్తున్నాం. దశాబ్ద కాలం పాలనా వ్యవస్థల విధ్వంసం, ఆర్థిక అరాచకత్వంతో కూడిన పాలనతో ఛిద్రమైన తెలంగాణ పాలనా ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెడుతూ తెలంగాణ తాత్కాలిక దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని మా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుంది. నిజం కూడా ప్రతిరోజు ప్రచారంలో ఉండాలి. లేదంటే అబద్ధం నిజంగా మారి రాష్ట్రాన్ని, దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా నాశనం చేస్తుంది. ప్రభుత్వం చేసే ప్రతి చర్యలో శంకిస్తూ నిరాధారమైన విమర్శలు చేయడమే కొందరు పనిగా పెట్టుకున్నారు. సోషల్ మీడియాలో, సొంత పత్రికల్లో అబద్ధపు వార్తలతో ప్రజలను మోసం చేస్తున్నారు. ఇటువంటి విమర్శలను సమర్థవంతంగా తిప్పికొడుతూ వాస్తవాలను ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియజేయటం మా బాధ్యత. నిజం ప్రజలకు చెప్పకపోతే స్వార్థపరులు ప్రచారం చేసే అబద్ధాలే నిజాలుగా భ్రమించే ప్రమాదం ఉంది. అందుకే ఎప్పటికప్పుడు సత్యాలను ప్రజల ముందు ఉంచుతూ ముందుకు సాగుతున్నాం. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా సమాఖ్య స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది. సమ్మిళిత అభివృద్ధి, సంక్షేమాలను ప్రజలకు అందించేందుకు గాను ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగుతున్నాం. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన అనే 3 అంశాలతో తెలంగాణ నమూనా నేడు దేశం మొత్తానికే ఆదర్శంగా నిలిచే విధంగా కృషి చేస్తున్నాము. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే గత పాలకులు సృష్టించిన సవాళ్లన్నింటినీ ఎదుర్కొని మా ప్రభుత్వం పరిపాలనా సత్తాను చాటుకుంది. అయితే అదే సమయంలో లోక్సభ ఎన్నికలు రావడంతో ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున అభివృద్ధి పనులకు కొంత విరామం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్ర దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్య సాధనకు మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ 2050 అనే ప్రణాళికతో మా పాలనని ముందుకు నడిపిస్తుంది. భట్టి బడ్జెట్ సబ్బండ వర్గాలను నిరాశపరిచిందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాల వారికి బడ్జెట్ ఆమోదయోగ్యంగా లేదన్నారు. బడ్జెట్ కేటాయింపు ఏకపక్షంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2025-2026 సంవత్సరానికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ ను ఉద్దేశించి ఇందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. తెలంగాణ సబ్బండ వర్గాలను మోసం చేసే విధంగా అన్ని వర్గాల ప్రజల ఆశలను నిరాశలుగా మార్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో నిరుద్యోగులుగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు తప్పితే వాటి అభివృద్ధికి గత బడ్జెట్లో కానీ ప్రస్తుత బడ్జెట్లో కానీ చిల్లి గవ్వ కూడా కేటాయింపులు జరగలేదన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరుల కుటుంబాలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చేయి చూపెట్టిందని మండిపడ్డారు. అమరుల కుటుంబాలకు 25,000 ఉద్యోగం, ఇళ్ల ఊసే బడ్జెట్లో లేదని అన్నారు. ఐటీ అభివృద్ధికి కేవలం 774 కోట్లు కానీ మైనార్టీల సంక్షేమానికి 3,591 కోట్లు, అభివృద్ధికి బదులుగా మతపరమైన మోజుకే కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తూ యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుతుందని మండిపడ్డారు. భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలని నిరుత్సాహపరిచిన బడ్జెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కాంగ్రెస్ నాయకుల నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన అనేక కార్పొరేషన్, కాంగ్రెస్ నిరుద్యోగుల కోసం ఏర్పాటు చేసిన కార్పొరేషన్లకు ₹1 కూడా కేటాయించలేదు. అదేవిధంగా ఐటీ అభివృద్ధి గురించి కేవలం 774 కోట్లు కేటాయించడము, మైనార్టీ వర్గానికి 3,500 కోట్లు కేటాయించడము రాబోయే యువతరానికి ఒక గొడ్డలు పెట్టని నేను తెలియజేస్తా ఉన్నాను. మీకు మతపరమైన వ్యామోహం తప్ప యువకుల మీద అభివృద్ధికి ఏదైతే ఐటీ హబ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఆదాయం వస్తున్న ఐటీ హబ్కు మీరు ఇంత తక్కువ నిధులు కేటాయించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.
ఇక మా సోదరులు చెప్పినట్లు ఎలక్షన్ లో ప్రతి సంవత్సరము బీసీ సంక్షేమ నిధికి 20,000 కోట్లు అని చెప్పి గత సంవత్సరము 9,200 కోట్లు కేటాయించి కేవలము 500 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఈ సంవత్సరం మీరు కేటాయించిన 11,400లో మీరు ఎంత కేటాయిస్తారో ప్రజల బీసీ వర్గం అంతా కూడా అయోమయ పరిస్థితిలో ఉంది. మీ గ్యారంటీలలో మీరు మహిళా సాధికతని కొత్త గొప్ప చెప్తారు, మహిళలకు కోటీశ్వర్లు చేస్తా అని చెప్తారు, మహిళలకు రైస్ మిల్లు మేము కేటాయిస్తాము, పెట్రోల్ బంకులు కేటాయిస్తాము, పారిశ్రామికలు చేస్తాం. ముందు మీరైతే ఏదైతే మహిళలకు 2,500 రూపాయలు ఇస్తారో ప్రతి మహిళకు ఇచ్చిండ్రా అని అడుగుతా ఉన్నాం. ఏదైతే చదువుకునే అమ్మాయిలకు స్కూటీలు ఎక్కడ ఇచ్చిందో మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యంగా నిరుద్యోగులకు పెద్ద మోసం. మీరు ఈ సంవత్సరం ఉన్నా కానీ నిరుద్యోగ ప్రతి 4,000 కేటాయిస్తామని మేము చూసినాం, కానీ ఎక్కడ కూడా ఊసేలేదు. ముఖ్యంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం హాస్టల్లో పెడతామని చెప్తా ఉన్నారు. మీరు 40% మేము బెస్ట్ ఛార్జీలు పెంచినాం, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచినారు. కానీ సుమారు ఈ సంవత్సరం 1000 మంది ఆ హాస్టళ్లలో తిన్న విద్యార్థులు అంటే కలుషిత ఆహారం తిని వారు అస్వస్థత గురవుతా ఉన్నారు. మీరు పెట్టే భోజనము అసెంబ్లీ బడ్జెట్ పట్ల ఎమ్మెల్సీ కవిత తీవ్ర నిరాశను వ్యక్తం చేశారు. ప్రవచనాలు తప్ప పైసలు లేవని ప్రభుత్వానికి చిరకలు అంటించారు. చెప్పిన తప్పుడు మాటలను పదే పదే చెప్పడం తప్ప అందులో సారాంశం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం మొదటిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2025-2026 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ ప్రవేశపెట్టగా అది సంతృప్తికరంగా లేదని విమర్శించారు. ఇప్పటి వరకు కేసీఆర్ హయాంలో జరిగిన అప్పులు వడ్డీలకే బడ్జెట్ సరిపోయిందన్న కాంగ్రెస్ మరో 1000 కోట్లను అప్పు చేస్తుందన్నారు. మండలిలో బడ్జెట్ నివేదిక చూపిస్తూ కేసీఆర్ హయాంలో జరిగిన అప్పు, కాంగ్రెస్ హయాంలో జరిగిన అప్పు గురించి వివరించారు. జై తెలంగాణ. ఈ రోజు బడ్జెట్ చూస్తే కోట్స్ ఎక్కువ ఫ్యాక్ట్స్ తక్కువ అన్నట్టుగా ఉన్నది బడ్జెట్. అట్లానే ప్రవచనాలు ఎక్కువ పైసలు తక్కువ అన్నట్టు ఉన్నది. చెప్పినవే చెప్పడము, మహనీయుల మాటలు చెప్పడం తప్పితే అందులో ఒక్క మాట కూడా నిజం లేకపోవడం దారుణం. ప్రత్యేకించి ఇది బడ్జెట్ బుక్ ప్రభుత్వం ఇచ్చింది, మేము ఇచ్చింది కాదు. ఈ సంవత్సరంలో ప్రభుత్వం పే చేసినటువంటి అప్పుల వివరాలను ఈ రెండిట్లో కూడా వాళ్ళు చెప్పినారు. ఈ రెండు కూడా కలిపి కూడితే 30,000 కోట్లే ఈ ప్రభుత్వం అప్పుకు కట్టాల్సిన అసలు మిత్తి కలిపి ఈ సంవత్సరం ప్రభుత్వం కట్టింది 30,000 కోట్లు. కానీ ముఖ్యమంత్రి గారు సభలో నిలబడి మొత్తం 1,40,000 కోట్లు అప్పులకే కట్టినాం, ఇంకా అభివృద్ధి చేయడానికి ఏమాత్రం కూడా మా దగ్గర లేదని చెప్పింది. మరి వాళ్ళ బడ్జెట్ బుక్లనే ఈ సంవత్సరం కట్టింది 30,000 అని చెప్పింది. సో ఇది ఒక అబద్ధం అన్నటువంటిది స్పష్టంగా తెలిసిపోయింది. ఇంకొక అంశం ఇదే బుక్ లో ఒక మాట పదే పదే చెప్పింది ఏంటంటే కేసీఆర్ గారు బాగా అప్పులు చేసిండ్రు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రని చెప్పారు. అవి అబద్ధం అని చెప్పి మేము పదే పదే నిరూపిస్తున్నాం. మళ్ళీ ఇది ఈ రోజు ఇచ్చినటువంటి ఈ పుస్తకం ఇందులో వాళ్ళే నిరూపించుకుంటూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అప్పు 4,37,000 కోట్లని మరి ప్రభుత్వమే ఇచ్చింది. కానీ కేసీఆర్ గారిని పట్టుకొని 7.5 లక్షల కోట్లు అప్పు చేసిరు, మీరు 2 లక్షల కోట్లు అప్పు చేసిరు అని చెప్పి పదే పదే చెప్తుంటారు. ఇక ఈ 4 లక్షల గమ్మత్ ఏంటంటే ఈ 4,37,000 కోట్ల డబ్బులో ఈ ముఖ్యమంత్రి గారు చేసినటువంటి 1,58,000 కోట్లు ఆయన ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో ఒప్పుకున్నటువంటి అమౌంట్ కూడా ఇందులో యాడ్ అయి ఉన్నది. అంటే కేసీఆర్ గారు చేసినటువంటి అప్పు మీద వాళ్ళు తప్పుడు ప్రచారం చేసిందన్న విషయాన్ని ప్రభుత్వము మరి యాసంగి పంట ధాన్యం చేతికి వస్తున్న తరుణంలో రైతులకు ఇబ్బంది కలగకుండా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఈ నెల చివరాంతంలో కొనుగోలు కేంద్రాలను తెరవాలని సూచించారు. జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ యాసంగి ధాన్యం కొనుగోలుపై సన్నాహక సమావేశం ఏర్పాటు చేశారు. గతంలోని అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రైతులు నష్టపోకుండా ఉండేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. నిజామాబాద్ జిల్లాలోని 3 రెవెన్యూ డివిజన్ అధికారులతో పాటు 33 మండల తహసీల్దార్లు, వ్యవసాయ శాఖ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు, రైస్ మిల్లర్లకు పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. ప్రభుత్వ అనుమతి లేదని, ఇతర కారణాల చేత కొనుగోలు చేయకుండా ఇబ్బంది పెట్టరాదని వివరించారు. మార్చి 28 నుండి కొనుగోలు కేంద్రాలను వారి మండల పరిస్థితుల ఆధారంగా
కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. మిల్లర్స్, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్స్ అందరికీ నమస్కారాలు. సో ఏసీ గారు కూడా అన్ని డీటెయిల్స్ చెప్పారు. బట్ బేస్డ్ ఆన్ లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ కొన్ని సజెషన్స్ సెంట్రల్ ఇన్ఛార్జెస్కి, మెయిన్ సిఇఓస్, ప్యాక్ సిఇఓస్కి. సో ఫస్ట్ మనకి రేపటి నుంచి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అఫీషియల్గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ మనకి మార్చ్ 20th నుంచి ఈ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి పర్మిషన్ ఇచ్చారు. సో ఎక్కడైనా అంటే తహసీల్దార్స్, అగ్రికల్చర్ ఆఫీసర్స్, ఈరోజు తహసీల్దార్స్ కూడా అందుకే పిలవడం జరిగింది. సో మీకు ఎక్కడైనా రిక్వైర్మెంట్ ఉంటే మీరు సెంటర్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో అంతేగాని మాకు పైనుంచి పర్మిషన్ ఇవ్వలేదు, మాకు స్టార్ట్ చేసుకోమని చెప్పలేదు అనేది లేదు. సో రేపు అంటే జనరల్గా మనకి ఖరీఫ్ అంటే కేఎంఎస్ ఎప్పుడైనా మనకి మీ అందరికీ తెలిసిందే ఖరీఫ్తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి జనరల్గా ఖరీఫ్ స్టార్టింగ్ అనేది కొంత లేట్ అవుతుంది. బట్ మనకి రబీ అనేది సేమ్ కేఎంఎస్ సీజన్ కాబట్టి ఇబ్బంది. ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ నాయకులు క్షీరాభిషేకం నిర్వహించారు. అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించడం పట్ల వారు ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతకై ఏకగ్రీవ తీర్మానం చేసి బిల్ పాస్ చేసినందుకు ఎడపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి చిత్రపటాలకు జాతీయ మాదిగ రాజకీయ పోరాట సమితి దక్షిణాది రాష్ట్రాల చైర్మన్ రమేష్ మాదిగ ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డల్లా సురేష్ మాదిగ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా మాదిగలు ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకై అలుపెరుగని పోరాటం చేస్తూ ఉద్యమంలో ఎంతో మంది అమరులైనారని అన్నారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణపై తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి యావత్ మాదిగ జాతి రుణపడి ఉంటుందని తెలియజేస్తూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సీఎం రేవంత్ రెడ్డి 8 నెలల కాలంలోనే తుది రూపం ఇచ్చినందుకు యావత్ మాదిగ జాతి తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో గతం 30 ఏళ్లుగా మాదిగ దండోరా ఉద్యమానికి అండగా ఉన్న ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు, వ్యక్తులకు ఎంఆర్పీఎస్ సామాజిక ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ బోధన్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గంగాధర్, సీనియర్ నాయకులు బుడ్డ పోషెట్టి, బోధన్ మండల నాయకులు రెడ్డి తిరుపతి, ఎడపల్లి ఎంఆర్పీఎస్ నాయకులు కాశీగుళ్ల గంగాధర్, నాయకులు సాయి చిరు, అలికి పోషెట్టి, బొప్పురం అబ్బులు, మంగళపాడ్ సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు. రాజకీయ పోరాట సమితి ఆధ్వర్యంలో ఎడపల్లి మండల కేంద్రంలో ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరియు బోధన్ స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి యొక్క చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే నిన్నటికి నిన్న అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును పాస్ చేస్తూ చట్టబద్ధత కల్పించడం ద్వారా 30 ఏళ్ల మాదిగల యొక్క పోరాటానికి, మాదిగల యొక్క కళను సాకారం చేసినందుకు మరి మాదిగ సమాజం సీఎం రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాలనే ఒక ఉద్దేశంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి మరియు ఆ యొక్క బిల్లు పాస్ కావడంలో మరి బోధన్ ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి యొక్క పాత్ర కూడా ఉందని మరి వారి చిత్రపటాన్ని కూడా మేము ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మొదలు మరి నేటి వరకు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి మాదిగలకు పక్షపాతిగా వ్యవహరిస్తూ మరి ఎస్సీ వర్గీకరణ విషయంలో మరి ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ వర్గీకరణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఒక పక్క, మరో పక్క తెలంగాణ వ్యాప్తంగా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి మరి జిల్లాలలోని అన్ని జిల్లాలోని ప్రజల యొక్క అభిప్రాయాలను, దళిత సంఘాలు అన్ని సంఘాల యొక్క అభిప్రాయాలను తీసుకొని మరి ఒక నివేదికను తీసుకొచ్చి మరి నిన్నటికి నిన్న అసెంబ్లీలో మా యొక్క ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ చేసినందుకు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మాదిగ రాజకీయ పోరాట సమితి బిఎన్ రమేష్ మాదిగ గారి నాయకత్వంలో వారికి మేము సామాజిక ఉద్యమాలను తెలియజేస్తూ మరి యావత్ మాదిగ సమాజం తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ఖచ్చితంగా మేము మాదిగలము అండగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ గత తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ 10 ఏళ్లలో మన వర్గీకరణ చేయకుండా మా యొక్క బతుకులను, మాదిగ బతుకులను
పెనం మీద ఉన్నటువంటి ఆ బతుకులను పొయ్యిలో వేసినట్టు మరి మా యొక్క ఉద్యమాన్ని అడుగడుగున ఆటంకపరిచిన కేసీఆర్ ఇవాళ మరి తెలంగాణ ఉద్యమకారుడిగా మా ఉద్యమం. రాత్రి సమయంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య. నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. రైల్వే స్టేషన్ లో తనిఖీలు జరిపారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య నగరంలోని ఎల్ఐసి చౌరస్తా, దేవి రోడ్ చౌరస్తా, పులాంగ్ చౌరస్తా, ఆర్ఆర్ చౌరస్తా, పెద్ద బజార్, నెహ్రూ పార్క్, హైమది బజార్, బోధన్ బస్టాండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆటో డ్రైవర్ల వాహనాలకు సంబంధించిన పేపర్స్ చెక్ చేశారు. ఎలాంటి పని లేకుండా రాత్రి సమయంలో తిరిగే యువతకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ గల అధికారులకు పలు సూచనలు చేశారు. సమాజ స్థాపనకై చివరి వరకు పోరాడిన వ్యక్తి మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి సందర్భంగా సిపిఎం నివాళి అర్పించారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం పేద ప్రజల కష్టాలను దూరం చేయడానికి దోపిడీ లేని సమాజం నిర్మించాలని కలలు కన్నారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 3వ వర్ధంతి కార్యక్రమం సిపిఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ ఉన్నత భూస్వామ్య కుటుంబంలో జన్మించిన మల్లు స్వరాజ్యం పేద ప్రజల కష్టాలను దూరం చేయడానికి దోపిడీ లేని సమాజం నిర్మించాలని సిపిఎం పార్టీలో వివిధ స్థాయిలో పనిచేశారన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూస్వాముల దురగాధులకు వ్యతిరేకంగా నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా కష్టజీవులను కదిలించి నిజాం సైన్యాన్ని ఎదిరించి పోరాడిన ధీర వనిత అని భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం ప్రజలను సంఘటిత పరిచారని, దోపిడీ లేని సమాజ నిర్మాణాన్ని ఆమెకు సరైన నివాళి అని ఆయన అన్నారు. మహిళలను వంటింటికే పరిమితం చేయాలని మనువాద ఆలోచనలు ఉన్న కాలంలో మహిళ అబల కాదు సబల అని నిరూపించారని ఆమెను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది మహిళలు పోరాటాల్లోకి వచ్చారని తెలిపారు. అనంతరం తెలంగాణ సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి ఆనందచారి మాట్లాడుతూ భూస్వాముల గుండెల్లో గుబులు పుట్టించిన వీరవనిత మల్లు స్వరాజ్యమని, ఆమె చూపిన బాటలో పయనించినప్పుడే దోపిడీ లేని సమాజం ఏర్పాటవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకట్రాములు, జిల్లా నాయకులు, నగర నాయకులు కట్టారి రాములు, అనిత తదితరులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారం కోసం ఉన్నత కుటుంబంలో జన్మించినప్పటికీ, భూస్వామ్య కుటుంబంలో ఉన్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం, ప్రజల్ని కదిలించడం కోసం తన వంతుగా ఉద్యమంలో భాగస్వామి అయి అనేక పోరాటాలు నిర్వహించి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ప్రజా పోరాటాలలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మల్లు స్వరాజ్యం గారి పాత్ర ఏమాత్రం తక్కువైంది కాదు. అదేవిధంగా అటు శాసనసభలో కూడా ప్రజల యొక్క సమస్యల్ని గలమెత్తి చాటినటువంటి వ్యక్తి. వారు చాలా సుదీర్ఘ కాలం చివరి వరకు ఉద్యమంలోనే ఉండి అనారోగ్యంతో గత 3 సంవత్సరాల క్రితం కన్నుమూశారు. ఏమైనా వారు చూపినటువంటి మార్గం ఈ దేశంలో దోపిడీ లేని వ్యవస్థని, పీడిత వర్గాలకి విముక్తి కలిగించేటువంటి మార్గాన్ని ఏదైతే సూచించారో దానికి అనుగుణంగా మనం ఈ ప్రాంతంలో అనేక భూ పోరాటాలు కూడా నిర్వహించాం. ఇళ్ల స్థలాల కోసం, సాగు భూముల కోసం, ఇతరత్ర మనం పోరాటాలని నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో ఆమె యొక్క ఆశయం దోపిడీ లేని వ్యవస్థని, సమాజ వ్యవస్థని నిర్మించాలనేటువంటి ఆశయానికి అనుగుణంగా పనిచేయటం కోసం మనమంతరం కంకణబద్ధులం అయినప్పుడే ఆమెకు నిజమైన నివాళి అర్పించినట్లవుతుందని తెలియజేస్తూ ఇప్పుడు మన పార్టీ ఈ నెల 21 నుండి మొదలు కానున్న 10వ తరగతి పరీక్షల కోసం విద్యాశాఖ సిద్ధమైంది. కామారెడ్డి జిల్లా పరిధిలో విద్యార్థుల సౌకర్యార్థం అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరుగుతోందన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో మార్చి 21 నుండి మొదలు కానున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు మండలంలో సిద్ధంగా ఉన్న పరీక్షా కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారి నాగేశ్వరరావు పరిశీలించారు. మొత్తం 5 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలలో 1180 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, తాగునీరు సౌకర్యం, ఫర్నిచర్ తదితర ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 25 మార్చిలో జరగబో ఎస్ఎస్సి పరీక్షల కొరకు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. బాన్స్వాడ మండలంలో 5 ఎస్ఎస్సి సెంటర్లు ఉన్నాయి. అందులో 1180 మంది విద్యార్థులు పరీక్ష రాస్తూ ఉన్నారు. 2025 మార్చ్ 21 నుంచి ఏప్రిల్ 4 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి.
పరీక్షలకు కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగింది. కరెంటు, ఫ్యాన్లు, కరెంటు, ఫర్నిచర్, మంచినీళ్లు. మరి ఎండాకాలం కాబట్టి విద్యార్థులకు ఏమైనా అస్వస్థతకు గురైతే వైద్య శాఖ నుంచి కూడా సిబ్బందిని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా పోలీస్ శాఖను సంప్రదించి 144 సెక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చుట్టుపక్కల ఏవి కూడా జిరాక్స్ సెంటర్లు కూడా పనిచేయవు ఎగ్జామ్ జరిగినంతసేపు. ఈ నెల 21 నుండి మొదలయ్యే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సర్వం సిద్ధం చేశామని జిల్లా విద్యాధికారి అశోక్ తెలిపారు. మాస్ కాపింగ్ కు తావు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. 10వ తరగతి పరీక్షల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి గణేష్ తెలిపారు. పటిష్ట బందోబస్తు, సీసీ కెమెరాల నిఘా పర్యవేక్షణలో పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకున్నామని చెప్పారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరీక్షలపై సమీక్ష జరిపారని చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అంతర్జాలం నుండి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని పరీక్షా కేంద్రం వద్ద తాగునీరు, ఆరోగ్య సిబ్బందిని ఏర్పాటు చేశామని చెప్పారు. పరీక్షా సమయంలో పరీక్షా కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, జిరాక్స్ కేంద్రాలు మూసివేసి ప్రజలు గుమ్మిగూడకుండా ఉండాలన్నారు. ఉదయం 9:30 నుండి 12 గంటల వరకు పరీక్ష జరుగుతుందని చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం జరిగిందని, అలాగే పరీక్షల నిర్వహణకు కావలసిన సిబ్బంది నియామకం జరపడం జరిగిందని చెప్పారు. జంబ్లింగ్ విధానంలో విద్యార్థికి అందజేసిన ప్రశ్నపత్రంపై QR కోడ్ ముద్రించి ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. ఈ సంవత్సరము ప్రభుత్వము ఒక మార్పు చేయడం జరిగినది. ప్రశ్నపత్రం పైన QR కోడ్ను ముద్రించడం అనేటటువంటిది జరుగుతుంది. ప్రతి ప్రశ్నపత్రం పైన QR కోడ్ ఉంటుంది. ఎవరైనా ఫోటో కాపీయింగ్ చేయడానికి ప్రయత్నించినా ఇమీడియట్గా వారి యొక్క అడ్రస్ అనేటటువంటిది ట్రేస్ అవుట్ చేయవచ్చు. ప్రతి పరీక్ష కేంద్రానికి కూడా చీఫ్ సూపరింటెండెంట్ కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో డిజిటల్ డివైజెస్ను అలో చేయము. ప్రాపర్ ఫ్రిస్కింగ్ అనేటటువంటిది ఎంట్రన్స్ లోపట్నే ప్రతి ఒక్క విద్యార్థిని కూడా ప్రాపర్ ఫ్రిస్కింగ్ చేసి సెంటర్లోనికి అలో చేస్తాము. మాస్ కాపీయింగ్ జరగడానికి అవకాశమే లేదు. ప్రైవేటు విద్యాసంస్థలన్నీ సిండికేట్గా మారి విద్యాశాఖ మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన సెంటర్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి బయట ప్రచారం. అటువంటిది ఏముండదండి. సెంట్రల్ జంబ్లింగ్ విధానంలో కూడా పరీక్షలు అనేటటువంటిది నిర్వహించబడుతుంటాయి. విద్యార్థుల డిస్ట్రిబ్యూషన్ కూడా సెంట్రలైజ్డ్గా స్టేట్ నుంచే వస్తుంది. మీరు ఇప్పుడు చెప్పిన జంబ్లింగ్ విధానంలో QR కోడ్ అనేది రెండు ఏవి వచ్చినప్పటికీ ఆల్టర్నేట్గా విద్యార్థులకు మాస్ కాపీని ప్రోత్సహించే విధంగానే వాళ్ళ సెంటర్ సెలెక్షన్ ఉంటుంది. వాళ్ళ ఇన్విజిలేటర్ ఎంపిక కూడా చేయించుకుంటుంది. అటువంటి సెంటర్ సెలెక్షన్ అనేటటువంటిది మన క్యాండిడేట్ ఇష్టంతో ఉండదు. అది సెంట్రలైజ్డ్గా స్టేట్ నుంచే జంబ్లింగ్ అయ్యి వస్తుంటాయి. వీళ్ళు స్కూల్ యాజమాన్యాలు సెంటర్లో పలానా సెంటర్లో కూడా విద్యార్థులను పరీక్ష రాసేయడానికి అవకాశం అనేటటువంటిది లేదు. స్పెసిఫిక్గా ఎలాంటి కండిషన్స్ తీసుకొస్తారు? ఎస్ఎస్సీ ఎగ్జామినేషన్ సెంటర్ కాదుగా ఎలాంటి కండిషన్స్ అప్లై చేస్తున్నారు? ఓకే, అన్ని సెంటర్లలో కూడా సీసీ కెమెరాలు, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్ లోపల సీసీ కెమెరాలు ఉంటాయి. తర్వాత ప్రతి సెంటర్ కూడా తగినంత వాటర్ సప్లై ప్లస్ ఫర్నిచర్ ప్లస్ ఎలక్ట్రిసిటీ అండ్ ఫ్యాన్స్ ఉండేటట్లు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. అవన్నీ ఏర్పాట్లు అనేటటువంటి చేసినాము. ప్రతి సెంటర్ వద్ద కూడా ఒక ANM కానీ ఆశా వర్కర్ కానీ ఉంటారు. పిల్లలకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ వచ్చినా కానీ ANM కానీ ఆశా వర్కర్ ఉంటారు. వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ప్రైమరీ హెల్త్ కేర్ అనేటటువంటి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు రాష్ట్ర ప్రభుత్వం 18,000 ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని CITU జిల్లా కార్యదర్శి నూర్జాన్ డిమాండ్ చేశారు. ఆశాలకు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిన మాటను అమలు చేయకపోతే మార్చి 24న చలో హైదరాబాద్ చేపడతామని చెప్పారు. ప్రమోషన్, PF, ESI, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు వెంటనే పరిష్కరించాలన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ వద్ద CITU ఆధ్వర్యంలో ఆశాలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం 18,000 ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజులు ఆశా వర్కర్లు రాష్ట్రంలో నిరవధిక సమ్మె చేశారన్నారు. సమ్మె సందర్భంగా హైదరాబాద్ కోటి కమిషనర్ ఆఫీస్ ముందు వేలాది మంది ఆశా వర్కర్లతో ధర్నా నిర్వహించామన్నారు. ధర్నా సందర్భంగా ఆనాటి హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆశా యూనియన్ CITU రాష్ట్ర కమిటీతో చర్చలు జరిపారన్నారు. కొన్ని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారు, కానీ అవి ఇప్పటి వరకు అమలు కాలేదన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం
ఐఏఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కమిటీ వేస్తామని, వేసిన కమిటీ ఆశల సమస్యలను పరిశీలించి ప్రభుత్వానికి తగిన ప్రతిపాదనలు పంపే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డైరెక్టర్ హామీ ప్రకారం అక్టోబర్ 9న ఆశా వర్కర్లు నిరవధిక సమ్మెను విరమించారన్నారు. వీటితో పాటు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందన్నారు. 2024 ఫిబ్రవరి 9న, జూలై 30న, డిసెంబర్ 10న ఆరోగ్య శాఖ కమిషనర్ ఆఫీస్ ముందు ఆశల ధర్నా చర్చల సందర్భంగా కమిషనర్ స్పందిస్తూ 50 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తామని, మట్టి ఖర్చులు 50,000 ఇస్తామని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెలవులు ఇస్తామని, టార్గెట్స్ రద్దు చేస్తామని నిర్దిష్టమైన హామీలు ఇచ్చారన్నారు. ఇతర సమస్యలపైన ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలియజేశారు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని అసెంబ్లీ ఎన్నికల నాటి నుండి నేటి వరకు ఈ సంవత్సర కాలంలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఉన్నత అధికారులకు ఆశలు అనేక విజ్ఞప్తులు చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజులు బస్సు జాతర కూడా నిర్వహించామన్నారు. నిరంతరం అనేక ఆందోళన, పోరాటాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడంతో తీవ్రమైన ఆందోళనకు ఆశలు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఆశలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని డిమాండ్ చేశారు. అనంతరం ధర్నా వద్దకు డిఎంహెచ్ఓ రాజశ్రీ స్థానిక సమస్యలపై వినతి పత్రం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్, సుకన్య, రేణుక, చిన్న రేణుక, బాలమణి, రమ, లావణ్య, శోభ, నర్సా, రేణుక, బాలమణి, సాహిరా, ఇంద్ర, భూలక్ష్మి, రాధ, లక్ష్మి, సుజాత తదితరులు పాల్గొన్నారు. ఆశల పోరాటాలకు వికలాంగుల సంఘం జిల్లా కార్యదర్శి ఏషల గంగాధర్ సంపూర్ణ మద్దతు తెలిపారు. బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం నిర్ణయం చేయాలని గత సంవత్సరం నుండి ఆశా వర్కర్లు పోరాటాలు చేస్తూ ఉన్నారు. అనేక సార్లు ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది, కమిషనర్ గారికి వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాల వారీగా నిజామాబాద్ జిల్లాలో కూడా అనేక సార్లు డిఎంహెచ్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కానీ సమస్య మాత్రం పరిష్కారం చేయట్లేదు. ఇవాళ ఆశాలతోటి వెట్టి చాకిరీ, గొడ్డు చాకిరీ చేయించుకుంటూ ఉన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పల్లె దవాఖానల పేర్లతోటి ఆశాలతోటి పనులు చేయించుకుంటూ ఉన్నారు. కనీస వేతనాలు మాత్రం మాట్లాడట్లేదు. ఇవాళ పల్లెలలో, గ్రామాలలో, ఏదైతే గ్రామీణ ప్రాంతాలలో క్షేత్రస్థాయిలలో ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులున్నా ప్రజా ఆరోగ్యాలను మాత్రం కాపాడే దాంట్లో మొదటి వరుసలో ఆశా వర్కర్లు నిలబడ్డారు. మహమ్మారిలో కూడా తన పిల్లలకు వదిలేసి, భర్తలకు వదిలేసి, కుటుంబాలకు వదిలేసి ఎవరికైతే ఇవాళ మహమ్మారి వచ్చిందో, కరోనా వచ్చిందో వాళ్ళందరికీ సేవలు అందించారు. కేంద్ర ప్రభుత్వం చప్పట్లు కొట్టి పూలు జల్లేసి వదిలేసింది. ఆరోగ్యం కాపాడే దాంట్లో మొదటి వరుస నిలబడ్డది ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లకు వేతనం పెంచే దాంట్లో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందనేదే సిఐటిగా చెప్తా ఉన్నాను. ఇప్పటికైనా ఈ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు 18,000 ఫిక్స్డ్ చేసి ఉద్యోగ భద్రత కల్పించి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి, వారసత్వాన్ని కొనసాగించాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళ ఆరోగ్యానికి గ్యారంటీ ఇవ్వాలి. అయితేనే మంచిది, లేకుంటే ఈ పోరాటం ఉధృతం చేస్తాం. చలో ఏదైతే కోటి ఉందో మార్చి 24వ తారీఖు నాడు ఆశాల ఏదైతే ఇవాళ పోరాటాలు చేస్తూ ఉన్నారో ఈ పోరాటాలలో కనీసం ప్రభుత్వం దిగొచ్చి బడ్జెట్ నిధులను కేటాయించి ఫిక్స్డ్ చేస్తే మంచిది. నా పేరు వసంత, నా జక్రంపల్లి మండలం. మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి మరి ఆశా వర్కర్లు అప్పుడు మాకు 18,000 వేతనం ఇస్తామని కోటిలో మీరు హామీ ఇచ్చిండ్రు. నేను గెలిస్తే 18,000 ఇస్తామని. 18,000 కానీ ఒక పైసా కూడా మీరు పెంచలేరు. మేము ఎన్ని పోరాటాలు చేస్తున్నా సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పనిని బట్టి పారితోషికం అని ఇస్తుండ్రు సార్. మరి మీరు ఏ పనిని బట్టి పారితోషికం ఇస్తుండ్రు? డబ్బులు లేని పనులు మేము చాలా చేస్తున్నాము. ఎన్సీడీ కొడుతున్నాము, స్క్రీనింగ్ చేస్తున్నాము. ఒక్క ఏఎన్సీ గర్భవతి అయిందంటే వాళ్ళని వెతికి మూలల్లోంచి పట్టుకొచ్చి వాళ్ళకి 3 నెలల చెకప్, 5 నెలల చెకప్, 7 నెలల చెకప్, 9 నెలల చెకప్, 9 నెలలు అడ్డ నుంచి డెలివరీ అయ్యే వరకు అంత లోపట్ని మేము 10 సార్లు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ మేము తిరగాల. నైట్లో పడుకోవాలి. మాకే భద్రత లేదు. ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్ 100 రూపాయలైనా సరే, ఏమీ లేకపోతే చిన్న పిల్లలు ఉన్నారని ఇంటికి 200 ఆటో ఛార్జ్ పెట్టుకొని మేము తిరిగి రిటర్న్ రావడం జరుగుతుంది. మరి మీరు మాకు ఏమి ఇస్తున్నారు సార్? మీరు ఇచ్చే 9,900 మాకు ఒక జ్వరం వస్తే హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవడానికి 5,000, 6,000 పోతున్నాయి. దాంట్లో మాకు ఏం మిగులుతున్నాయి? మేమేం తినాలి? మా బిడ్డలను ఎలా చదివించుకోవాలి? మరి మా ఆరోగ్యాలను మేమేం ఎలా కాపాడుకోవాలి?
మీకంటూ మా పట్ల ఏ బాధ్యత లేదా? మేము మీ ప్రజలము కామా సార్? మరి ఎందుకు మా పట్ల ఇంత నిర్లక్ష్యత వహిస్తున్నారు? మీరు సరి అయిన నిర్ణయం తీసుకోకపోతే. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర శాసనసభలో జరిగిన చర్చకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా ఎస్సీ వర్గీకరణ జరిపేందుకు ప్రభుత్వం ఆమోదం తెలపడంతో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలలో మునిగారు. నిజామాబాద్ లోని పులాంగ్ చౌరస్తాలో గల అంబేద్కర్ విగ్రహం వద్ద రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన సందర్భంగా వివిధ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా టపాకాయలు పేల్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మాదిగల ఐక్యత వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ 30 ఏళ్ల పోరాట ఫలితమే దీనికి ప్రతి మాదిగ పాత్ర ఉందని, మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి బిల్లు రూపకంగా ప్రవేశపెట్టి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందే విధంగా చేసిన ముఖ్యమంత్రి, మాదిగల ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణను సీఎం రేవంత్ రెడ్డి బిల్లు రూపకంగా ప్రవేశపెట్టారని, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందే విధంగా చేసిన ముఖ్యమంత్రికి మాదిగలు ఎంతో రుణపడి ఉంటారని, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో అత్యంత క్లిష్టమైన సమస్యల్లో ఒకటి తెలంగాణ, రెండవది ఎస్సీ వర్గీకరణ. పార్లమెంట్లో తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ ఇలాంటి సున్నితమైన పరిష్కారం చూపినందుకు రేవంత్ రెడ్డికి, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం పార్టీకి, సిపిఎం పార్టీకి, వర్గీకరణకు మద్దతు ఇచ్చిన ప్రతి పార్టీకి, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొక్కెర భూమన్న, మాదిగ సంఘాల యునైటెడ్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు సిద్దిరాములు, సలంద్ర బాబురావు, వినోద్ కుమార్, విద్యాసాగర్, మోహన్, సుధాకర్, కోటేశ్వర్, అద్దంకి లింగన్న, సమాధాన, కవిత, గంగా, రవీందర్, ఎల్లన్న, సమీల్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్నాను. ఇది మాదిగల మహా విజయం. ఇది మామూలు విజయం కాదు. 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత లభించిన ప్రతిఫలం. ఈ ప్రతిఫలానికి గౌరవ మందకృష్ణన్న తీవ్రమైనటువంటి పోరాటం చేసి అందరి మన్ననలు పొందేటువంటి ఒక గొప్ప విజయం, మాదిగల విజయం ఇది. దానికి కేంద్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏకపక్షంగా మనకు న్యాయం చేసే విధంగా ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి మా మాదిగల యొక్క మన్ననలు పొందినాడు. అందుకే అందరికీ గవర్నమెంట్ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము. జై భీమ్, జై మాదిగ ఉద్యోగస్తుల మరి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు అంబేద్కర్ చౌరస్తా వద్ద మరి 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ కళ నెరవేర్చిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి ఈ వర్గీకరణ కోసము మరి నిరంతరం కృషి చేసినటువంటి మందాకృష్ణ మాదిగ గారికి ఈరోజు మేము పాలాభిషేకం చేయడం జరిగింది. మరి మా జాతి నాయకుడు మందకృష్ణ మాదిగే ఇప్పుడే కాదు, భవిష్యత్తులో మందకృష్ణ మాదిగ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మాదిగ ఉద్యోగస్తులను కట్టుబడి ఉంటారని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అంబేద్కర్ సాక్షిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము ఇంకో డిమాండ్ కూడా మేము పెడుతున్నాము. ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1 ఏదైతే మీరు ఉద్యోగాల నోటిఫికేషన్ ఫిలప్ చేస్తున్నారో దాంట్లో ఖచ్చితంగా వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. అదే కాదు, ఇలా విద్యా ఉద్యోగాలు ఏవైతే నోటిఫికేషన్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణ అమలు చేసి మాదిగ జాతికి న్యాయం చేస్తారని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ యొక్క సంబరాల సాక్షిగా విజ్ఞప్తి చేస్తూ మందకృష్ణ మాదిగ నాయకత్వం బలపరిచారు. వర్షాలు సమృద్ధిగా పడ్డాయి, నీళ్లు ఉన్నాయి, ఎండల వల్ల పంటలు ఎండుతున్నాయి అని కాంగ్రెస్ నాయకులు మాట్లాడటం సిగ్గుచేటు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వాటర్ మేనేజ్మెంట్ తెలియక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. శాసన మండలి ఆవరణలో ఎమ్మెల్సీలు ఎండ్ వరీ పేరుతో నిరసన తెలిపారు. కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా చెరువులు నింపారని కవిత అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఆయకట్టు కింద ఉన్న పొలాలు కూడా ఎండిపోతున్నాయన్నారు. మార్చిలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు 10,000 క్యూసెక్కుల నీళ్లు ఎత్తుకుపోతుంటే చూస్తూ ఊరుకుంటున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే రాష్ట్రంలో కరువు వచ్చిందన్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాపం, కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం, కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం, కాంగ్రెస్ పాపం, రైతన్నకు శాపం. కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు, కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్ తెచ్చిన కరువు. రేవంత్ పాపం, రైతన్నకు శాపం. వెనుకబడిన తరగతులకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బీసీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
టపాకాయలను కాల్చి సంబరాలు చేసుకున్నారు. బీసీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తోందని పేర్కొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ బిల్లులను ప్రవేశపెట్టినందుకు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి భారీ ఎత్తున టపాకాయలు పేలుస్తూ డప్పుల చప్పుళ్ల మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు మంద మహిపాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ అని, బడుగు బలహీన వర్గాల పార్టీ అని గుర్తు చేయాల్సిన రోజు ఇది అని అన్నారు. మాట ఇస్తే మడమ తిప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని ఈ 3 బిల్లులతో రుజువు చేయడం జరిగిందన్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీల అభివృద్ధి కొరకై బీసీలకు రిజర్వేషన్ పెంపు, రాజీవ్ యువశక్తి ద్వారా నిరుద్యోగులకు సబ్సిడీ ఆదుకునేందుకు సబ్సిడీ బిల్లులను అసెంబ్లీలో ఆమోదింపజేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మండల కాంగ్రెస్ పార్టీ తరపున, మండల ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎన్నో పార్టీలు చేయని వర్గీకరణ బిల్లును ఇచ్చిన మాట ప్రకారంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, ఆమోదింపచేయడం అది కేవలం కాంగ్రెస్ పార్టీ ఘనత అన్నారు. నిరుద్యోగ యువత ప్రభుత్వ ఉద్యోగమే కాకుండా తన కాళ్లపై తాను నిలబడి ఏదో ఒక పని చేసుకునేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వాలు మాత్రం ఆదుకోవడం లేదని నిరాశతో ఉన్నారని, ఈ రాజీవ్ యువశక్తి సబ్సిడీ బిల్లుతో యువకులంతా ఆనందం వ్యక్తపరుస్తున్నారని తెలియజేశారు. మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నందిపేట్ మండల కేంద్రంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆదేశాల మేరకు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ, మా ఆర్మూర్ అసెంబ్లీ రథసారథి పొద్దుటూరి వినయన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు నందిపేట్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఈ యొక్క ఏదైతే నిన్న మొన్న అసెంబ్లీలో దేశ చరిత్రలోనే 3 బిల్లులు ఒకేసారి ఆమోదించినటువంటి ఘనత మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ అన్న గారిది. ఎందుకంటే ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిర్రో ఆ ఎన్నికల్లో హామీలో భాగంగా ఏదైతే బీసీ కులగణన చేపట్టిరో బీసీ కులగణన చేపట్టిన 7 నెలల్లోనే అసెంబ్లీలో ప్రవేశపెట్టి బీసీలకు 29% నుండి 48% వరకు పెంపొందిస్తూ ఏదైతే మొన్న అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపిర్రో దానికి మద్దతుగా, అదేవిధంగా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ గత కొన్ని సంవత్సరాల నుంచి భారతదేశ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కొరకు వాళ్ళు ఎంతోమంది కొట్లాడుతూ ఉన్నారు. ఈ 2 ఘనతలు కూడా సాధించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, రేవంత్ అన్న గారిది అని చెప్పేసి సుస్పష్టంగా తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. ఎందుకంటే ఈరోజు ఒకసారి మీరు ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ మాట తప్పకుండా ఈ యొక్క 2 బిల్లులు ఆమోదిస్తూ, అదేవిధంగా యువత, నిరుద్యోగ యువత కోసం వాళ్ళు ఏదైనా వ్యాపారం చేసుకోవాలన్నా, ఏదైనా వ్యవసాయ రంగంలో కానీ ఏదైనా రంగంలో కానీ పెట్టుబడి పెట్టాలన్నా ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పేసి రాజీవ్ యువశక్తి ద్వారా 50,000 నుంచి 4 లక్షల వరకు సబ్సిడీ రుణాలు ఇస్తూ 3 బిల్లులు ఆమోదించినందుకు నందిపేట మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్న గారికి, సోర్సేన్ రెడ్డి గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ యొక్క కార్యక్రమం ఈరోజు ఎంత సంబరాలు ఉన్నాయంటే తెలంగాణలో, యావత్ తెలంగాణలో కూడా ఇటు బీసీలకు 42%, ఇటు ఎస్సీ ఉపకులాలకు వర్గీకరణ అనేది చాలా సంతోషకరమైన విషయం. నిన్న అసెంబ్లీలో ఈ 2 బిల్లులకు సంబంధించి ప్రధాని గారికి సీఎం రేవంత్ రెడ్డి గారు లేఖ రాయడం జరిగింది. ప్రధాని గారు కూడా చిత్తశుద్ధితో ఖచ్చితంగా పార్లమెంట్లో ఈ బిల్లులను ఆమోదింపజేసి యావత్ భారతదేశంలో కూడా కులగణన చేపట్టి ఇట్లాంటి వర్గాలను అందరినీ కూడా అభ్యున్నతికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఏదైతే గత సంవత్సరం సాధారణ ఎన్నికలకు ముందు మా పెద్దలు రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేపట్టారు. ఆ భారత్ జోడో యాత్రలో కాశీ నుండి కన్యాకుమారి వరకు చేసినటువంటి పాదయాత్రలో మా రాహుల్ గాంధీ గారు గమనించింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం తపాలా శాఖను మరింత బలోపేతం చేసేందుకు ముందుకు తీసుకువెళుతోందని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సీనియర్ సూపరింటెండెంట్ కె జనార్దన్ రెడ్డి అన్నారు. డాక్ అదాలత్ ద్వారా ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టంగా చేపట్టిందని తెలిపారు. భారత తపాలా శాఖ హైదరాబాద్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో 49వ డాక్ అదాలత్ కార్యక్రమాన్ని మార్చి 25వ తేదీన ఆన్లైన్ ద్వారా ఉదయం 11 గంటలకు జరపబడుతోందని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల సీనియర్ సూపరింటెండెంట్ కె జనార్దన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డాక్ అదాలత్ తపాలా శాఖ నిర్వహించే ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలు పోస్టల్ సర్వీసెస్ కి సంబంధించిన ఫిర్యాదులను నమోదు చేయవచ్చునని చెప్పారు. సర్కిల్, డివిజనల్ స్థాయిలో డాక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతుందని, ఈ అదాలత్లో పెన్షన్ కేసులు, మెయిల్స్, స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, పార్సెళ్లు, మనీ ఆర్డర్ వంటి విషయాలపై ఫిర్యాదులు వినతిగా పరిష్కరిస్తారని వివరించారు. చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్, సర్కిల్ డాక్ అదాలత్ చైర్పర్సన్ కస్టమర్ల ఫిర్యాదులను వ్యక్తిగతంగా వివరిస్తారు. డాక్ అదాలత్ ద్వారా ప్రజల ఫిర్యాదులను పరిష్కరించి ఫిర్యాదు సమస్యల పరిష్కారానికి సంబంధించిన యంత్రాంగాన్ని బలోపేతం చేయడం జరుగుతుందన్నారు. ప్రతి 3 నెలలకోమారు ఈ డాక్ అదాలత్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ కంప్లైంట్స్ ని పోస్టల్ ఎన్వలప్ పైన డాక్ అదాలత్ అని రాసి ఆఫీస్ ఆఫ్ ది పోస్ట్ మాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజన్, తెలంగాణ, సర్కిల్, హైదరాబాద్, పిన్ నెంబర్ 500001 చిరునామాకి మార్చి 7వ తేదీలోపు పంపగలరని తెలియజేశారు. కంప్లైంట్ తో పాటు తమ ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, అడ్రస్ తప్పనిసరని, తద్వారా డాక్ అదాలత్ ఆన్లైన్ మీటింగ్ కి సంబంధించిన లింక్ మీ ఫోన్ నెంబర్ కి పంపబడుతోందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ప్రజలందరూ తమ సమస్యల పరిష్కార మార్గాన్ని సులువుగా పొందవచ్చునని తెలిపారు. నా పేరు జనార్దన్ రెడ్డి అండి. నిజామాబాద్ పోస్టల్ సీనియర్ సూపరింటెండెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ప్రతి 3 నెలలకు ఒకసారి డిపార్ట్మెంట్లో డాక్ అదాలత్ అలాగే పెన్షన్ అదాలత్ నిర్వహిస్తూ ఉంటారు. జనరల్గా కస్టమర్స్కి వచ్చేటువంటి కంప్లైంట్స్ అన్నీ కూడా మాకు త్రూ మెయిల్స్ ద్వారా కానివ్వండి లేదా లెటర్స్ రూపంలో కస్టమర్స్ అందరూ కూడా కంప్లైంట్స్ని పంపిస్తూ ఉంటారు. డే టు డే బేసిస్లో మేము వాటన్నిటిని కూడా పరిష్కరిస్తూ ఉంటాము. దానికి డిపార్ట్మెంట్ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ప్రజలకు అందుబాటులో ఉంచింది. indiapost.gov.in నుంచి కూడా పబ్లిక్ అంతా కూడా తమ కంప్లైంట్స్ని రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మేము కూడా త్రూ ఆన్లైన్లో వారికి ఏ రోజుకి ఆ రోజు కంప్లైంట్స్కి రిప్లైస్ ఇస్తూ ఉంటాము. ఈ కంప్లైంట్స్లో సెటిల్ కానటువంటి ఏదైనా కంప్లైంట్స్, బాగా ఎక్కువ రోజులు పెండింగ్లో ఉన్నటువంటి కంప్లైంట్స్ గురించి రీజనల్ స్థాయిలో కూడా కంప్లైంట్స్ చేసుకోవడానికి వాటిని పరిష్కరించడానికి హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ గారు ఈ మార్చి 25వ తారీఖు నాడు డాక్ అదాలత్ అలాగే పెన్షనర్స్కి ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే పెన్షన్ అదాలత్ కూడా ఆ రోజు నిర్వహించడానికి డేట్ ఫిక్స్ చేశారండి. ఏమైనా పబ్లిక్ కస్టమర్స్కి తమ సమస్యలు ఏదైనా ఉన్నట్లయితే ఉత్తర ప్రత్యుత్తరాలు కానివ్వండి, అలాగే పోస్టల్ సర్వీసెస్లో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే మార్చి 7వ తారీఖు లోపు డాక్ అదాలత్ అని చెప్పేసి ఒక కవర్ మీద రాసేసి వారి సమస్యని ఒక పేపర్ మీద రాసేసి హైదరాబాద్ రీజనల్ పోస్ట్ మాస్టర్ జనరల్, హైదరాబాద్ ఆబిట్స్ అని చెప్పేసి పంపించడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెన్షన్ అదాలత్ అలాగే న్యూ పెన్షన్ స్కీమ్కి సంబంధించి కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ ఈ అదాలత్లో పరిష్కరించబడతాయి. వారు కూడా ఈ మార్చి 20వ తారీఖు లోపు వారికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక కవర్లో పెట్టేసి పోస్ట్ మాస్టర్ జనరల్, హైదరాబాద్ రీజియన్, ఆబిట్స్ హైదరాబాద్ అని చెప్పేసి పంపించవచ్చు. అలాగే ఆన్లైన్లో కూడా వారి సమస్యల్ని పంపించడానికి అవకాశం ఉంటుంది. ఈ డాక్ అదాలత్ 49వ డాక్ అదాలత్ అండి. ఇది ఉదయం 11 గంటలకు. మహారాష్ట్రలోని నాందేడ్లో ఈ నెల 21 నుండి జరిగే అఖిల భారత రైతు కూలీ సంఘం సభలను విజయవంతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ కోరారు. రైతు నాయకులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం AIKMS జాతీయ మహాసభలను జయప్రదం చేయండి అని కోరారు. మాక్లూర్ మండలం మానిక్ బండార్ చెక్క దగ్గర బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డు గంగాధర్ మాట్లాడుతూ మహారాష్ట్ర రాష్ట్రం నాందేడ్లో జరిగే అఖిల భారత రైతు సంఘం జాతీయ మహాసభలు ఈ నెల 21, 22, 23 తేదీలో జరగనున్నాయని తెలిపారు. ఈ మహాసభలను జయప్రదం చేయాలని రైతులను ఆయన కోరారు. దేశానికి రైతే రాజు అని చెప్పుకుంటున్న పాలకులు ఇవాళ రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆయన అన్నారు. నిజామాబాద్ పసుపు రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. కనీసం మద్దతు ధర 20,000 ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమి లేని రైతులకు 3 ఎకరాలు భూమి ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆదివాసులకు పోడు భూములకు పట్టాలు ఇవ్వాలన్నారు.
ప్రభుత్వ భూములను కబ్జా చేసుకున్న లక్షల ఎకరాల భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, ఆ భూమిని పేదలకు పంచాలని ఆయన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నాందేడ్లో జరుగు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ 3వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని, నిజామాబాద్ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. జాతీయ మహాసభలు మహారాష్ట్రం నాందేడ్లో జరుగు జాతీయ మహాసభలు విజయవంతం చేయాలని చెప్పి నిజామాబాద్ జిల్లా అఖిల భారత రైతు కూలీ సంఘం రైతులను కోరుతా ఉన్నది. ప్రభుత్వం రైతులకు వాగ్దానం చేసినటువంటి అనేక హామీలను వెంటనే ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ రాబోయే రోజుల్లో రైతులకు పంటలు ఎండిపోతున్న రైతులకు నీరు ఇవ్వడం లేదు, నీళ్లు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ మహాసభలు ప్రత్యేకించి అనేక రాష్ట్రాలలో సంఖ్యలలో రైతులు హాజరై గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి 500 రూపాయలు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాలో అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారు. పసుపుకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, గిట్టుబాటు ధర 20,000 ఇవ్వాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘంగా కోరుతా ఉన్నాం. ఈ నెల 21, 22, 23 జరుగు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని చెప్పేసి నిజామాబాద్ రైతులను అంకెల గారడి తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు బడ్జెట్లో కేటాయింపులు శూన్యమని సిపిఎం ఆరోపించింది. బడ్జెట్ పద్దులపై జిల్లా సిపిఎం కార్యదర్శి రమేష్ బాబు పెదవి విరిచారు. రాష్ట్ర బడ్జెట్ ప్రజా ఆమోదంగా లేదని విమర్శించారు. రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క ప్రవేశపెట్టిన 3,04,945 కోట్ల బడ్జెట్ లో అంకెలు తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తగిన కేటాయింపులు జరగలేదని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు విమర్శించారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీల అమలులో భాగంగా 57 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి ఒక్క మహిళకు 2,500 రూపాయల వృత్తి అందజేస్తామని హామీ అమలు కొరకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదని, అదేవిధంగా వృద్ధులు వితంతులకు పెంచుతామన్న పెన్షన్ గాని, వికలాంగులకు ఇస్తామన్న పెన్షన్ గాని, రైతులు పండించే మిగతా పంటలకు ఇచ్చే బోనస్ విషయంలో కేటాయింపులు చేయలేదని, నిజాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఆయకట్టు పెంపుదల కొరకు పూడికతీత పనులకు కానీ, మరమ్మతులకు కానీ, ఎత్తిపోతల అమలు కొరకు గాని బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగలేదని అన్నారు. అదేవిధంగా నిజాం షుగర్ పరిశ్రమ, నిజామాబాద్ కోఆపరేటివ్ షుగర్ పరిశ్రమ పునరుద్ధరణకు, పసుపు శుద్ధి కర్మాగారాన్ని నిర్మించడానికి ప్రభుత్వం నిధులను కేటాయించలేదని తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధికి కావలసిన నిధులను, మహిళా యూనివర్సిటీ ఏర్పాటుకు చర్యలు కానీ ఏర్పాటు కొరకు, అదేవిధంగా విమానాశ్రయ నిర్మాణానికి, నిజామాబాద్ నగర అభివృద్ధి కొరకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం జిల్లా ప్రజలను విస్మరించటమే అవుతుందని తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ 3,04,945 కోట్ల బడ్జెట్ అంకెల గారడిగా ఉంది తప్ప పేద ప్రజలకి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల అమలు కోసం మాత్రం ఈ బడ్జెట్ ఉపయోగపడే పరిస్థితి లేదు. ప్రధానంగా 6 గ్యారంటీలు ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో, మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నది కానీ, అట్లాగే వృద్ధులు వితంతులు వికలాంగులకి పెంచుతామన్నటువంటి పెన్షన్ కోసం కానీ, నిరుద్యోగ భృతి అమలు కోసం కానీ, రైతులకు ఉన్నటువంటి 2 లక్షల రుణమాఫీ అమలు కోసం కానీ, అదేవిధంగా రైతులు పండించినటువంటి అన్ని పంటలకు ఈరోజు బోనస్ మద్దతు ధరని నిర్ణయించడం కోసం కానీ ఈ బడ్జెట్లో ప్రతిపాదనలు లేకపోవటం శోచనీయం. అదేవిధంగా ఈ జిల్లా నిజామాబాద్ జిల్లా ఈ నిజాం సాగర్ కెనాల్ అభివృద్ధి కోసం, నిజాం సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ప్రధానంగా ఈ బడ్జెట్లో ఏదైతే ఉపాధి హామీ అమలుతో పాటు ఇతర పారిశ్రామిక అభివృద్ధి కోసం నిధులు కేటాయించినటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాలకు అమలు కోసం బడ్జెట్లో కేటాయింపులు జరపలేదు. అదేవిధంగా ఈరోజు జక్రాన్పల్లిలో ఏర్పాటు చేస్తామన్నటువంటి విమానాశ్రయ నిర్మాణానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం లేదు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం, అందులో ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేయడం కోసం కానీ ఈ బడ్జెట్లో కనీసం 500 కోట్ల రూపాయలు కేటాయించాలన్న
కేటాయించలేదు. ఈ రకంగా ఈ బడ్జెట్ మాటలు బారెడు చేతలు జానెడు అన్నట్టుగానే ఉన్నది తప్ప ప్రజలకు ఉపయోగపడే పద్ధతుల్లో లేదు అనేటువంటిది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ 3 దశాబ్దాల పోరాటం ఫలితమే ఎస్సీ వర్గీకరణ జరిగిందని నిజామాబాద్ జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శిగా సోంపూర్ కె పోచిరామ్ అన్నారు. మాదిగోల ఆరాధ్య దైవం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించడంతో గత 11 రోజుల నుండి పొతంగల్ మండల కేంద్రంలో కొనసాగిన నిరవధిక నిరసన దీక్షను నేడు డాక్టర్ నాగయ్య సమక్షంలో విరమించారు. పొతంగల్ కోటగిరి మండల కేంద్రాలలో జిల్లా ఎంఆర్పీఎస్ సహాయ కార్యదర్శి ఆధ్వర్యంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బాబా సాయి అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అనంతరం బాణసంచాలు పేలుస్తూ ఒకరికొకరు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి సోంపూర్ కె పోచిరామ్ మాట్లాడుతూ పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఫలితంగా ఎస్సీ వర్గీకరణపై ఆగస్టు 1న సుప్రీంకోర్టు ధర్మాసన తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపినందుకు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిరవధిక నిరసన దీక్షను విరమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు హస్గుల శ్రీకాంత్, పొతంగల్ మండల అధ్యక్షులు ఎర్రోల యాదవరావు, కోటగిరి పట్టణ అధ్యక్షులు జెండా దినేష్, ప్రచార కార్యదర్శి హస్గుల విజయ్, కోటగిరి పొతంగల్ మండల ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పొతంగల్ ఉమ్మడి మండలంలోని మరి ఏదైతే గత ఆగస్టు 1 నాడు సుప్రీంకోర్టు తీర్పు ఎస్సీ వర్గీకరణ వెలువడిన సందర్భంగా ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాల వ్యాప్తంగా అక్కడ ఉన్న డిమాండ్ని బట్టి మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి జస్టిసు 7గురిలో 6గురు తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది న్యాయమైన డిమాండ్ అని, దళితులలో అత్యంత వెనుకబడిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారికి సమానంగా ఫలాలు అందాలని చెప్పేసి రాజ్యాంగ పరంగా అందరికీ ఫలాలు సమానంగా 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి జస్టిస్ మరి ఏదైతే మనకు తీర్పిచ్చిందో ఆ సందర్భం మేరకే ఈరోజు మన అసెంబ్లీ, తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఏదైతే ఉన్నదో ఆమోదం తెలపడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఇక్కడ కోటగిరి మండల ఉమ్మడి కేంద్రంగా మరి ఏదైతే గత మార్చి 9 నాడు నిరసన దీక్షలు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ రోజు వాడికి 11 రోజు కాబట్టి మా మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మేము ఈ దీక్ష విరమింప చేసి మరి మా రాష్ట్ర నాయకుడు, మా దళిత హరిత దైవము, మా దళిత జాతికి, మా మాదిగ జాతికి దేవుడు అని ఎవరైనా ఉన్నాడు అని అంటే అది కేవలం మందకృష్ణ మాదిగ గారే కాబట్టి మా జాతి పిత వారికి మేము గుండెల్లో పెట్టుకొని ఈరోజు మేము చూసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ సందర్భంగా వారికి మా మాదిగ జాతి పక్షాన మీకు ఎప్పటికీ మాదిగ జాతి రుణపడి ఉంటుందని ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ గారికి మా ఆరాధ్య దైవమే మందకృష్ణ మాదిగ కాబట్టి ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతే మేము సాధించినామో, ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఈరోజు సాధించినామో అది ఆ ఘనత మా మాదిగ అమర వీరులకే అంకితం అని ఈ సందర్భంగా మేము వారికే ఈ విజయాన్ని అంకితం చేస్తూ ఈ గత 30 సంవత్సరాల నుంచి అయినా నా మాదిగ బిడ్డలందరూ మంచి చదువుకొని ఉన్నత స్థానాల్లో ఎదిగి ఎస్సీ వర్గీకరణ ఏదైతే బిల్లు ఆమోదం తెలిపిలో ఆ ఫలాలను ప్రతి ఒక్క మాదిగ బిడ్డలు సాధించుకో దిశగా మనం మంచి చదువుకొని డాక్టర్ బాబాసాహెబ్ ఆలోచనలను ముందుకు తీసుకెళ్లాలని మన మందకృష్ణ మాదిగ అయితే ఏదైతే కలనేరినట్టయితే అవుతుంది కాబట్టి నేను మందకృష్ణ మాదిగ గారికి సందర్భంగా ప్రత్యేకంగా వారికి పాదాభివందనలు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన నా ఉమ్మడి మండల ఎంఆర్పీఎస్ కార్యకర్తలకు పేరున ధన్యవాదాలు. ఇక్కడున్న స్థానికంగా మండలాధ్యక్షుడు కాసుల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో, పొతంగల్లో ఎర్రల యాదరావు ఆధ్వర్యంలో, ఈ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడున్న స్థానికంగా మా ఉపాధ్యాయుడు నాటి నుంచి నేటి వరకు మాకు ఎంతోమంది ఈ పోరాటంలో భాగస్వామ్యంగా ప్రత్యక్షంగా కాకుండా ప్రజా సంక్షేమాన్ని తెలంగాణ బడ్జెట్ విస్మరించిందని, వ్యవసాయ రంగం పట్ల సవతి తల్లి ప్రేమను కనబరుస్తోందని సిపిఐఎంఎల్ మాస్టైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ విమర్శించారు. బడ్జెట్ లో వైద్యంపై నిధుల కోత పెట్టిందని, వ్యవసాయ కూలీలపై నిధుల్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉంది అని ఆయన ఆరోపించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం జరిగిన సిపిఐఎంఎల్ మాస్టైన్ పార్టీ డివిజన్ కమిటీ సమావేశాల్లో సిపిఐఎంఎల్ మాస్టైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు వి ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. 6 గ్యారంటీల హామీతో పాటు ప్రజాస్వామిక పరిరక్షణ 6 గ్యారంటీగా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా పూర్తిగా అమలుకు పూనుకోలేదని అన్నారు. ప్రస్తుతం 2025-2026 ప్రవేశపెట్టిన తెలంగాణ బడ్జెట్ లో తెలంగాణ ప్రజలకు మోచేతికి బెల్లం పెట్టినట్టు ఉంది అన్నారు. వ్యవసాయ రంగం ప్రధానమైంది అంటున్న బడ్జెట్ లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోందన్నారు.
సంక్షేమంలో విఫలమైనట్టుగా కనిపిస్తుందని అన్నారు. బడ్జెట్ లో పసుపు రైతుల పట్ల ఏమాత్రం కరుణ చూపలేదని అన్నారు. సన్నపు వడ్లకు మాత్రమే బోనస్ ఇచ్చి ఇతర పంటలను పండించే రైతులకు ఎగనామం పెట్టారని అన్నారు. సిపిఐ-ఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ, ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి దేవరం, సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, పిఓడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు వి గోదావరి, పీడీఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం నరేందర్, జి సురేష్, పార్టీ జిల్లా డివిజన్ మండల నాయకులు ఎస్ సురేష్, ఎం ముత్తెన్న, కె రాజేశ్వర్, జి కిషన్, ఏ ప్రకాష్, జి పరమేష్, ఆర్ దామోదర్, బి కిషన్, పి రమ, ఆర్ పుష్పలత, బి బాబన్న, పి అంబన్న, బి కిషోర్, ఎం లింబన్న, ఈ రమేష్, ఎస్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 25-26 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన బడ్జెట్ 3,04,965 కోట్ల రూపాయలతో గత సంవత్సరంతో పోలిస్తే 30,000 కోట్లు మాత్రమే సుమారుగా అందాజగా ఎక్కువ బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీని ఓడించడానికి 6 గ్యారంటీలు, 7వ గ్యారంటీ ప్రజాస్వామ్య పరిరక్షణ, ఈ 6 గ్యారంటీల పథకాన్ని అమలు చేయడానికి, అందులో ముఖ్యంగా వ్యవసాయ రంగానికి, విద్యా వైద్యానికి కేటాయింపులు మనం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడ వేసిన గొంగడి అంటే అక్కడే ఉన్నట్లుగా చందంగా ఉంది. దాదాపుగా విద్యకు 15% బడ్జెట్లో కేటాయిస్తారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్లును ఆమోదం తెలిపే బీసీ రిజర్వేషన్ 42% పెంచిన సందర్భంగా కాంగ్రెస్ భవన్ లో సంబరాలు జరిపారు. జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చిత్రపటాలకి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బీసీ బిల్లు ఆమోదంపై ఓబీసీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకున్నారు. కృతజ్ఞతగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, రాష్ట్ర ప్రచార కమిటీ మెంబర్ జావీద్ అక్రమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ నరేందర్ గౌడ్ మాట్లాడుతూ, దేశంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేసిన సందర్భంలో బీసీ కులగణన చేసి బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ కులగణన నిర్వహించి బీసీలకు రిజర్వేషన్ పెంచినందుకు రేవంత్ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకి, పొన్నం ప్రభాకర్ కి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కి కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే బీసీలకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సేవాదళ అధ్యక్షులు సంతోష్, జిల్లా ఫిషర్మెన్ చైర్మన్ శ్రీనివాస్, డీసీసీ డెలిగేట్ ప్రమోద్, నగర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేవతి, బింగి మధుసూదన్, మహిళా కాంగ్రెస్ నాయకులు పూల ఉష, గాజుల సుజాత, అపర్ణ, నరేందర్ గౌడ్, ఎన్ఎస్యూఐ నాయకులు చింటూ, ఆది ప్రవీణ్ కుమార్ పలువురు పాల్గొన్నారు. వాళ్ళకు ధన్యవాదాలు. ఈరోజు ఓబీసీ ఆధ్వర్యంలో బీసీ డిక్లరేషన్ జరగడం జరిగింది. దానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి, పిసిసి మహేష్ కుమార్ గారికి, పొన్నం గారికి, వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన పిలవగా వారు వచ్చినందుకు వారందరికీ, శేఖర్ అన్న గారి కానీ, రాహుల్ అన్న గారి, జావేద్ అన్న గారికి, సంతోష్ గారి, వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. $3.4 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి, ప్రజాపాలనకు నిదర్శనమని వెల్లడి. సబ్బండ వర్గాలను మోసం చేసే విధంగా రాష్ట్ర బడ్జెట్ ప్రజల ఆశలను నిరాశపరిచింది. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆవేదన. ప్రవచనాలు తప్ప పైసలు లేవు. రాష్ట్ర బడ్జెట్ పద్ధతులపై ఎమ్మెల్సీ కవిత విమర్శలు. తప్పులు చెప్పి తప్పించుకునే ఆలోచన అని విమర్శలు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్య విధానం తగదు. రైతులు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోండి. అధికారులకు, వ్యాపారులకు కలెక్టర్ దిశా నిర్దేశం. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదంతో ఆనందం. మందకృష్ణ పోరాటానికి ఫలితం దక్కిందని సంతోషం. సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.
తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.